చిన్నానను చంపిన వాడికి ఓటు అడగటానికి సిగ్గులేదా? ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సూటి ప్రశ్న. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అధికారికంగా ప్రకటించిన జనసేనాని పవన్. బస్సు యాత్రలో సీఎం జగన్ కు నిరసన సెగ. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన. కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల విజయలక్ష్మి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్లో బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న మరో ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో చేరనున్న అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు. రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. ఎన్నికల్లో నీళ్ల సమస్య ఎజెండాగా కేసీఆర్ వ్యూహం. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటికి నిరసన సెగ. పథకాలు వద్దు, అభివృద్ధి కావాలంటూ నినాదాలు. గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా. మా జోలికి వస్తే చంపేస్తామంటూ వైసీపీ నేతల బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు. ఎవరి డైరెక్షన్లో ట్యాపింగ్ జరిగిందని దర్యాప్తు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం. పార్టీకి వెళ్లిన వారిపై క్రోమటోగ్రఫీ పరీక్షలు. ఆదిలాబాద్ బీజేపీలో ముసలం. అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న అధిష్టానం. కామారెడ్డి చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం. జాహ్నవి స్థానంలో ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఇందుప్రియ. జీహెచ్ఎంసీ సిబ్బందిపై వీధి వ్యాపారుల దాడి. సిబ్బందిపై రాళ్లు, కట్టెలు, బోండాలతో దాడి. మార్చి నెలలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఉక్కిరిబిక్కిరవుతోన్న హైదరాబాద్ వాసులు. మాజీ ప్రధాని పీవీకి దేశ అత్యున్నత పురస్కారం. భారతరత్న అందుకున్న పీవీ కుమారుడు ప్రభాకర్. తమిళ సినీ పరిశ్రమలో విషాదం. నటుడు డానియల్ బాలాజీ కన్నుమూత. ఐపీఎల్లో నేడు మరో కీలక మ్యాచ్. లక్నోతో తలపడనున్న పంజాబ్ కింగ్స్.